పంటి చిగుళ్ళ వాపు సమస్యను వైద్య పరిభాషలో జింజివైటిస్ అని కూడా అంటాం. ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందులలో మొదటగా మెర్క్సల్ అనే మందును చూసినట్లయితే, ఈ యొక్క మందు లక్షణాలు గమనించినట్లయితే వీరికి పంటి చిగుళ్ళ నుండి వాపు వచ్చి, అలాగే కొన్ని సందర్భాల్లో బ్లడ్ కూడా రావడం జరుగుతుంటుంది. అలాగే చల్లటి పదార్థాలు తీసుకున్నా కూడా, వేడి పదార్థాలు తీసుకున్నా కూడా తీవ్రమైన నొప్పి, బాధ అనేది రావడం, అలాగే మాట్లాడడం కష్టంగా మారడం, చిగుళ్ళ వాపు సమస్య ఎక్కువగా ఉండి రాత్రిపూట ఎక్కువగా నొప్పి రావడం అనేది వీరిలో గమనించవచ్చును. అలాగే వీరు పడుకున్నప్పుడు ఎక్కువగా నోటి నుండి చుంగ కారడం కూడా గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి అతి వేడి పదార్థాలు, అతి శీతల పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ యొక్క చిగుళ్ళ వాపు సమస్య అనేది ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మెర్క్సల్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క చిగుళ్ళ వాపు సమస్యకు మరి ఒక ముఖ్యమైన హోమియో మందు క్రియోసోటినం. వీరికి పండ్లు పుచ్చిపోవడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క పండ్లు అనేటివి పుచ్చిపోతూ పంటి చిగుళ్ళు అనేటివి గట్టిగా లేకుండా చిగుళ్ళు వాపు వచ్చి తీవ్రమైన ఇబ్బంది పెడుతూ, అలాగే స్మెల్ కూడా వస్తున్న సందర్భంలో ఈ యొక్క క్రియోసోటినం అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వీరికి పంటి నొప్పి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పండ్లు ఈజీగా పుచ్చిపోవడం అనేది వీరిలో గమనించవచ్చును. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు క్రియోసోటినం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క చిగుళ్ళ వాపు సమస్యకు మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఫాస్ఫరస్. ఈ మందు కూడా పంటి యొక్క చిగుళ్ళు వాచి ఈజీగా బ్లడ్ అనేది వస్తున్నప్పుడు ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరు చూడడానికి చాలా బక్కపలుచగా ఉంటారు. అలాగే చాలా మందితో ఫ్రెండ్షిప్ చేయడం వీరికి చాలా ఇష్టం. అలాగే సాల్ట్ తో కూడిన ఆహార పదార్థాలు కూడా చాలా ఇష్టపడుతుంటారు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కూడా వీరు చాలా ఎక్కువగా ఇష్టపడడం జరుగుతుంటుంది. ఇలాంటి మానసిక లక్షణాలను కలిగి ఉండి తేలికగా ఈ యొక్క పంటి నుంచి రక్తం వస్తూ చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడుతున్నప్పుడు ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క చిగుళ్ళ వాపు సమస్యకు కార్బోవేజ్ అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. తేలికగా పంటి నుంచి రక్తం వస్తూ, అలాగే వీక్నెస్ ఎక్కువగా ఉండి తీవ్రమైన గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క కార్బోవేజ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క చిగుళ్ళ వాపు సమస్యకు మరి ఒక ముఖ్యమైన హోమియో మందు హెపార్సల్ఫ్. ఈ మందు కూడా చిగుళ్ళ వాపు సమస్యకు, అలాగే చిగుళ్ళ నుంచి రక్తం వస్తున్న సందర్భంలో తేలికగా చిగుళ్ళలో పుండ్లు ఏర్పడుతున్నప్పుడు ఈ యొక్క హెపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా చిగుళ్ళలో పస్ ఫార్మేషన్ ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ యొక్క హెపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే వీరు చాలా సెన్సిటివ్ వ్యక్తులు, తేలికగా అతిగా స్పందిస్తుంటారు, కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలతో పాటు చిగుళ్ళలో పస్ ఫార్మేషన్ ఎక్కువగా అవుతున్న సందర్భంలో ఈ యొక్క హెపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇలా చిగుళ్ళ వాపు సమస్యకు హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఉంటాయి. లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ లక్షణాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే ఎంచుకున్న మందును 30 పొటెన్సీలో ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 3 రోజుల నుంచి 6 రోజుల వరకు వాడుకున్నట్లయితే సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క చిగుళ్ళ వాపు సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. అలాగే ఈ యొక్క చిగుళ్ళ వాపు సమస్య రికరెంట్ గా వస్తున్న సందర్భంలో ప్లాంటాగో మదర్ టించర్ను ఉదయం ఒక 15 చుక్కలు, సాయంత్రం ఒక 15 చుక్కలు ఒక హాఫ్ కప్ వాటర్లో వేసుకొని రోజు ఉదయం సాయంత్రం పుక్కిట పట్టడం వల్ల ఈ యొక్క మౌత్ యొక్క ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పడుతుంటుంది. ఇలా లక్షణాలను బట్టి హోమియో మందులను వాడుకొని ఈ యొక్క చిగుళ్ళ వాపు సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.